ఈరోజు మనం మాట్లాడుకునేది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రపంచం మొత్తం డెవలప్మెంట్ జరగాలి. మనం వచ్చే 20-30 సంవత్సరాలలో ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలి? ఈ సమాధానాన్ని ఇచ్చింది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. G20 సమ్మిట్ ఆఫ్రికాలో జరిగినప్పుడు మోడీ గారు ఒక 6 పాయింట్ డెవలప్మెంట్ ఎజెండాని ప్రకటించారు. ఇది సాధారణ ప్లాన్ కాదు. నిజంగా అమలు చేస్తే ప్రపంచం మారిపోతుంది. ఈరోజు దీనిని మనం చాలా సింపుల్‌గా, క్లియర్‌గా అర్థం చేసుకుందాం. ఈసారి G20 సమ్మిట్ ఆఫ్రికాలో జరిగింది. ఇది చాలా రేర్ విషయం. ఆఫ్రికా అంటే ప్రపంచంలో చాలా డెవలప్మెంట్ అవసరం ఉన్న దేశం. ప్రావర్టీ, హెల్త్ ఇష్యూస్, అన్‌ఎంప్లాయ్‌మెంట్, న్యాచురల్ రిసోర్సెస్, ఎక్స్‌ప్లాయిటేషన్ చాలా సమస్యలు ఆఫ్రికాలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రపంచం అంతా ఒక్కటయ్యే వేదిక G20 సమ్మిట్. ఇక్కడ మన మోడీ గారు ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద పెద్ద సమస్యలకి ఒక కొత్త రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఇది ఈరోజు మనం తెలుసుకోబోయే 6 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డ్రగ్ టెర్రర్ నెక్సెస్ను ఆపడం. మొదటిగా మోడీ గారు చెప్పిన పెద్ద సమస్య ఏమిటంటే డ్రగ్స్ మరియు టెర్రరిజం మధ్య ఉన్న సంబంధం. డ్రగ్స్ అమ్మే వాళ్ళు సంపాదించే డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలుసా? 40-60% దాకా టెర్రరిస్టులకు ఫండింగ్గా వెళ్తుంది. అదే డబ్బుతో వాళ్ళు ఆయుధాలు, వెపన్స్ కొనుగోలు చేస్తున్నారు. కొత్త రిక్రూట్స్ని తీసుకుంటున్నారు. బాంబు దాడులు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది కేవలం ఒక దేశ సమస్య కాదు, ఇది ప్రపంచ సమస్య. G20 సమిట్లో మోడీ గారు ఏం చెప్పారంటే మన 20 దేశాలు ఒక్కొక్కటిగా పోరాడితే ప్రయోజనం లేదు. అన్ని దేశాలు కలిసి డ్రగ్ నెట్వర్క్ను రూట్ నుండి కట్ చేయాలి. అంటే ఏమిటని అనుకుంటున్నారా? కంట్రీస్ మధ్య సమాచారం షేర్ అవ్వాలి. డ్రగ్స్ మార్గాలు, స్మగ్లింగ్ రూట్స్ మ్యాప్ చేయాలి. ఫైనాన్షియల్ ట్రాకింగ్, మనీ ట్రైల్ చేయాలి. ఆపరేషన్లలో కలిసి పాల్గొనాలి. ఇది ప్రపంచ భద్రతకు ఎందుకు అవసరం అంటే ఎందుకంటే యంగ్ జనరేషన్కి డ్రగ్స్ అనేది నేరుగా ప్రమాదం, కానీ ఇది ఇండైరెక్ట్గా దేశానికి కూడా ప్రమాదం. మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక గ్రామంలో డ్రగ్స్ అమ్మే వాళ్ళు 5 మంది ఉంటే ఆ 5 మంది డబ్బు ఎక్కడికి వెళ్తుందో ఎవరు పట్టించుకోరు. అలాగే ప్రపంచంలో డ్రగ్స్ ఎక్కడ అమ్మినా ఆ డబ్బు నేరుగా టెర్రరిస్టులకే చేరుతుంది. రెండో పాయింట్ ఏమిటంటే ప్రపంచ ఆరోగ్య భద్రత. కోవిడ్ సమయంలో మీకు గుర్తుందా దేశాలు ఎలా కష్టపడ్డాయో? ఒక్కో దేశం చాలా ఇబ్బందులు పడుతుంది. ఆక్సిజన్, మందులు, డాక్టర్లు, పడకలు ఇవన్నీ దొరకక. మోడీ గారు ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్లో వచ్చే పాండమిక్ కోసం ప్రపంచం సిద్ధంగా ఉండాలి. గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీమ్. ఇది బేసికలీ ఒక వరల్డ్ మెడికల్ ఆర్మీ లాంటిది. డాక్టర్స్, నర్సెస్, ర్యాపిడ్ ఎమర్జెన్సీ యూనిట్స్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్. ఒకటే దేశం కాకుండా ఏ దేశం ఎమర్జెన్సీలో ఉన్నా ఇదే టీం వెంటనే అక్కడికి వెళ్ళాలి. పెద్ద పెద్ద దేశాలకు హాస్పిటల్స్ అండ్ డాక్టర్స్ ఎక్కువగా ఉంటారు, కానీ చిన్న చిన్న దేశాలకు ఏం అందుబాటులో ఉండవు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక ఊరికి ఒక పెద్ద వరద వచ్చిందనుకోండి, మన దగ్గర NDRF టీం వచ్చి రక్షిస్తుంది. అదేవిధంగా ప్రపంచంలో అలాంటి టీం ఒకటి ఉండాలి. అదే వరల్డ్ NDRF ఫర్ హెల్త్లా పనిచేయాలి. ఇది మన మోడీ గారి ఆలోచన. ఇక మూడో పాయింట్ చూసుకుంటే ఆఫ్రికా స్కిల్స్ మల్టీప్లేయర్ ఇనిషియేటివ్. ఆఫ్రికాలో స్కిల్స్. ఆఫ్రికాలో పెద్ద పాపులేషన్ స్టూడెంట్సే ఎక్కువ. కాస్త ట్రైనింగ్ ఇస్తే ప్రపంచానికి ఆఫ్రికా ఒక స్కిల్ ఫ్యాక్టరీలా తయారవుతుంది. కానీ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు లేరు. మోడీ గారి ప్రతిపాదన ఏంటంటే ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్. అంటే ఇండియా నుండి ఎక్స్పర్ట్స్ ఆఫ్రికాకి వెళ్తారు. ఆఫ్రికా ట్రైనర్స్ని ట్రైన్ చేస్తారు. అప్పుడు మిలియన్ల యువతను ట్రైనింగ్ ఇస్తారు. ఇలా 10 ఏళ్లలో కోట్లాది మంది స్కిల్స్ పొందుతారు. దీంతో ఆఫ్రికాలో ఉద్యోగాలు పెరుగుతాయి, పేదరికం తగ్గుతుంది, ఆర్థిక అభివృద్ధి వేగవంతం అవుతుంది, క్రైమ్ కూడా తగ్గుతుంది. ఇది ప్రపంచానికి కూడా ఉపయోగపడుతుంది. ఇండియాకి కూడా బలమైన పార్ట్నర్గా తయారవుతుంది. ఒక మంచి టీచర్ ఒక స్కూల్ని మార్చేస్తాడు. అలాగే 10,000 మంది ట్రైనర్స్ని తయారు చేస్తే ఆఫ్రికా మొత్తం మారిపోతుంది. ఇక నాలుగో టాపిక్ ఏమిటంటే గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్. సాంప్రదాయ జ్ఞానం, ట్రెడిషనల్ నాలెడ్జ్. మన భారతదేశంలో ఆయుర్వేదం, యోగా, సిద్ధ, యునాని, న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఇవి శతాబ్దాల నాటి జ్ఞానం. ప్రపంచంలో ఇదే రకం నాలెడ్జ్ ఇంకెన్నో దేశాల్లో ఉంది, కానీ ఇవన్నీ ఎక్కువ యూస్ చేయడం లేదు. మోడీ గారు ఏం చెప్తున్నారంటే వీటన్నిటిని ఒక పెద్ద గ్లోబల్ లైబ్రరీలో నిల్వ చేద్దాం. అంటే ఏ దేశం నుండైనా సాంప్రదాయ వైద్య పద్ధతులు, జీవన శైలి, ఆరోగ్య పద్ధతులు, ప్రకృతిలో ఎలా జీవించాలో వీటిని ఒక డేటాబేస్లో పెట్టాలి. దీంతో ఏమవుతుంది అనుకుంటున్నారా? కొత్త మందులు అభివృద్ధి చెందుతాయి. న్యాచురల్ మెడిసిన్ ఫ్యూచర్కి దారి చూపుతుంది. చిన్న చిన్న దేశాలకు హెల్త్ పరిష్కారాలు లభిస్తాయి. క్లైమేట్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్గా మన అమ్మమ్మ ఇచ్చే ఇంటి చిట్కాలు వీటిని ప్రపంచం మొత్తం వాడుకోవడం లాంటిది. ఇక ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే ఓపెన్ శాటిలైట్ డేటా పార్ట్నర్షిప్. శాటిలైట్ డేటా అంటే చాలా విలువైన ఇన్ఫర్మేషన్. తుఫాన్ ఎక్కడ వెళ్తుంది, భూకంపం ఎక్కడ వస్తుంది, పంటలు ఎంత పెరుగుతాయి, సముద్రంలో ఏం జరుగుతుంది, వరదలు ఎప్పుడు వస్తాయి, ఇది పెద్ద పెద్ద దేశాలకు ఉన్నాయి, చిన్న చిన్న దేశాలకు లేవు. ఎందుకంటే ఈ డేటా కొనడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకే మన మోడీ గారు చెప్పింది మనం శాటిలైట్ డేటాను షేర్ చేయడం, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. దీంతో ప్రపంచంలో ప్రకృతి విపత్తులకు ముందుగానే వార్నింగ్ వస్తుంది. రైతులకు అక్యురేట్ సమాచారం, క్లైమేట్ రీసెర్చ్ స్పీడ్గా అందుతుంది. ఉదాహరణకి రైతులకు ముందుగా రేపు భారీ వర్షం వస్తుందని చెప్తే అతను పంటను కాపాడుకుంటాడు. ఈ ప్రయోజనం ప్రపంచ స్థాయిలో ఉంటుంది. ఇక ఆరో పాయింట్ చూసుకుంటే క్రిటికల్ మినరల్స్ సర్క్యులేటరీ ఇనిషియేటివ్. భవిష్యత్తు వనరులు. మనం ఇప్పుడు వాడుతున్న మొబైల్, ల్యాప్టాప్, ఈ
ఈవీ, కార్ బ్యాటరీస్, శాటిలైట్స్ ఇవన్నీ డిపెండ్ అయ్యేది లిథియం, కోబాల్ట్, నికెల్. కానీ ఇవి ప్రపంచంలో చాలా రేర్గా దొరుకుతాయి. అందుకే భవిష్యత్తులో పెద్ద షార్టేజ్ వస్తుంది. షార్టేజ్ వస్తే ప్రైస్ పెరుగుతుంది, కంట్రీస్ మధ్య విభేదాలు వస్తాయి. మోడీ గారి ప్లాన్ ఏమిటంటే రీసైకిల్, రీయూస్, రీకవర్ మినరల్స్. అంటే వాడిపోయిన బ్యాటరీలను తిరిగి ప్రాసెస్ చేసి అందులోని లిథియం, కోబాల్ట్ని మళ్ళీ తీసుకోవాలి, కొత్త బ్యాటరీలో వాడాలి. ఇది మన కాలుష్యాన్ని రక్షిస్తుంది, మైన్స్ కోసం అన్నెసెసరీ తగ్గిస్తుంది, సంపదను సేవ్ చేస్తుంది. మనకి ఎగ్జాంపుల్గా చూసుకుంటే మీ గోల్డ్ రింగ్ పాడైతే దాన్ని కరిగించి కొత్త రింగ్ తయారు చేస్తారు. అదేవిధంగా మినరల్స్ను కూడా రీసైకిల్ చేయాలి. మన మోడీ గారు చెప్పిన 6 పాయింట్లు చిన్నగా అనిపించిన ప్రపంచ భవిష్యత్తు మొత్తం ఇందులో ఉంది. డ్రగ్స్ని ఆపగలం, హెల్త్ డిజాస్టర్స్కు వరల్డ్ సిద్ధంగా ఉంటుంది, ఆఫ్రికా వంటి దేశాలు ఎదుగుతాయి, సాంప్రదాయ జ్ఞానం రక్షించబడుతుంది, శాటిలైట్ సమాచారంతో డిజాస్టర్స్ తగ్గుతాయి, మినరల్స్ సేవ్ అవుతాయి, భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. ఇవి అమలు అయితే ప్రపంచం మరింత సురక్షితంగా, శాంతియుతంగా, అభివృద్ధి చెందినంతగా మారుతుంది.